ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు ఉన్నారట. ట్యాపింగ్ కేసులో 10 మందికి పైగా బీఆర్ఎస్ నేతలు. విచారణలో రాధాకిషన్ రావు వెల్లడి. ఎవరెవరు ఏ ఆదేశాలు ఇచ్చారో పూసగుచ్చినట్టు వివరణ. టాస్క్ ఫోర్స్లో చేసిన అవకతవకలపైన ప్రశ్నలు. న్యాయ నిపుణులతో చర్చించి 200 ప్రశ్నల చిట్టా. కీలకమైన వాటికి జవాబులు రాబట్టిన దర్యాప్తు అధికారులు. నేటితో ముగియబోతున్న రాధాకిషన్ పోలీసు కస్టడీ. ముందస్తు బెయిల్ ఆలోచనలో ప్రభాకర్ రావు. న్యాయ నిపుణులతో ఎస్ఐబి మాజీ చీఫ్ చర్చలు. ప్రణీత్ రావు ఉపయోగించిన ద్విచక్ర వాహనం సీజ్. ఈ కేసులో వచ్చే వారం కీలక మలుపులట. ఇంతకాలం పోలీసు అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణతో కీలక మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ప్రభాకర్ రావు కీలక పాత్రధారిగా సాగిన ఈ వ్యవహారంలో సూత్రధారుల డొంక కదిలింది. బీఆర్ఎస్ కు చెందిన 10 మందికి పైగా నేతలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడైనట్టుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టు అనుమతితో రాధాకిషన్ రావును 7 రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. బుధవారంతో రాధాకిషన్ కస్టడీ ముగియబోతున్నది. మొదటి 2 రోజులు వ్యక్తిగత జీవితం, సర్వీస్, ఎస్ఐబిలో ప్రత్యేక టీంలలో ఎవరెవరు పనిచేసేవారు, ఫోన్ ట్యాపింగ్ జట్టు ఎవరితో కలిసి పనిచేసేది, ఎస్ఐబిలో ఉన్న సిబ్బంది అధికారుల పాత్ర ఏంటి, టాస్క్ ఫోర్స్ రోల్ ఏంటి అనే అంశాలతో పాటు బెదిరింపులు, నగదు తరలింపు, బెదిరింపు వసూళ్లపైన దర్యాప్తు అధికారులు ప్రశ్నించినట్టుగా తెలిసింది. 3వ రోజు నుంచి తెరవెనుక ఉండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించిన గత ప్రభుత్వ పెద్దలెవరు, వారి పాత్ర ఏంటి అనేక ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. కేసులో రాధాకిషన్ రావు వాంగ్మూలం అత్యంత కీలకం కావడంతో తొలి రోజు కస్టడీలోకి తీసుకోవడానికి ముందే దర్యాప్తు అధికారులు న్యాయ నిపుణుల సలహాలను తీసుకున్నారు. కోర్టులో కేసు ఎక్కడా వీగిపోకుండా ఉండేలా బలమైన ఆధారాలు సేకరించేందుకు 200 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. రాజకీయ కోణానికి సంబంధించిన ప్రశ్నలను సంధించి సమాధానం రాబట్టుకున్నారు. గత ప్రభుత్వ పెద్దల్లో 10 మందికి పైగా నాయకులు ఈ వ్యవహారంలో ఉన్నట్లు రాధాకిషన్ వెల్లడించారని తెలుస్తోంది. ఓ దశలో రాధాకిషన్ రావు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేసే యత్నం చేయడంతో అధికారులు తమదైన శైలిలో విచారించినట్టుగా సమాచారం. అయ్యి మీద ఎట్ట తెలిసిందో ఇది మీకు గమ్మతి రాస్తున్నారండి. ఈ లీకులకు మాత్రం కొదవలేదండి ఈ కేసులో. దాంతో తాను 2017లో కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీగా పోస్టింగ్ పొందడం దగ్గర నుంచి 2020 ఆగస్టులో రిటైర్ అయినా కొనసాగడం, గత ఏడాది ఆగస్టులో 3 సార్లు పొడిగింపులు పూర్తయిన మరో 3 ఏళ్ల పాటు టర్మును పెంచడం వెనుక గత ప్రభుత్వ హయాంలో ఎవరు సహకరించిందో చెప్పినట్టు తెలుస్తోంది. ప్రతిగా తాను వారికి ఎలా సహకరించింది వివరించినట్టు సమాచారం. ఇదంతా ఒకవైపు అయితే, ఈ ప్రభాకర్ రావు అంటోడు అమెరికాలో ఉన్నాడు. క్యాన్సర్ వచ్చింది నాకు, నేను ట్రీట్మెంట్ కోసం వచ్చినా అని ముందస్తు బెయిల్ యోచనలో ఉన్నాడట. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఒక సీనియర్ అధికారితో ఫోన్లో మాట్లాడిన ప్రభాకర్ రావు పోలీసు నుంచి తనకు ఎలాంటి సహాయం అందే పరిస్థితి లేదని అర్థం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులంతా నెపాన్ని ప్రభాకర్ రావు పైనే వేయడంతో ఈ కేసులో ఆయనే కీలకంగా మారారు. దీంతో ప్రస్తుతం క్యాన్సర్ చికిత్స కోసం అమెరికా వెళ్లిన ప్రభాకర్ రావు వయోభారం, అనారోగ్యం వంటి కారణాలు చూపించి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు న్యాయపరంగా ఉన్న మార్గాలపై దృష్టి సారించినట్టుగా తెలిసింది. అందులో భాగంగానే హైదరాబాద్లో తన పరిచయస్తులైన న్యాయవాదులతో టచ్లోకి వచ్చినట్టు సమాచారం. మరోవైపు ప్రభాకర్ రావును విచారించడం వల్ల చిక్కుముడులన్నీ వీడే అవకాశం ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు అధికారులు ముందుకు సాగుతున్నారట. చాలా అసలు యాక్చువల్గా ఆయన ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ప్రభాకర్ రావే అసలైన ఎవిడెన్స్ కాబోతున్నాడు. ఏం చేసినా ఆశ్చర్యం లేదు ఆయనని. చెప్పలేం ఏముంటుంది, ఇవాళ రేపు ఏం జరుగుతున్నది. వచ్చే వారం కీలక మలుపులు. రాధాకిషన్ రావు విచారణ సందర్భంగా 10 మందికి పైగా రాజకీయ నాయకుల పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వచ్చే వారం వారిపైన ఫోకస్ చేసే అవకాశాలున్నాయి. బుధవారంతో రాధాకిషన్ రావు కస్టడీ ముగియబోతున్నది. అరెస్ట్ అయిన పోలీసుల విచారణ పూర్తయింది. ఈ నేపథ్యంలో వీరందరి విచారణల సారాంశానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తయ్యాక రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని ప్రశ్నించే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చే వారం ఈ కేసు కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయట.